బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అయితే ఇప్పటికి ఏమిటి తెలుసుకున్నాం? పంచకోశములు ఎక్కడున్నాయో తెలుసుకున్నాం. 3 శరీరాలే పంచకోశాలు. పంచకోశములను వినగానే, ఆ మాట వినగానే ఏమనిపిస్తుందంటే ఏదో రాజుగారి కోటకి ప్రాకారాల్లాగా ఒక పొర, ఒక కోశం, ఆ తర్వాత దాని లోపల 2వ కోశం, దాని లోపల 3వ కోశం, ఇలాగా 5 కోటల్లాగా 5 పొరల్లాగా ఉంటాయి అని ఒక భావన కలుగుతుంది పేరు వినగానే. అలాగా ఏం 5 పొరల్లాగా 5 కోశములు వరుసగా కోటల్లాగా ఏమి ఉండవు. కాకపోతే టోటల్గా చూస్తే బ్రహ్మ చైతన్యం చుట్టూరా కారణ శరీరం ఉన్నది, ఆ పైన సూక్ష్మ శరీరం ఉన్నది, ఆ పైన స్థూల శరీరం ఉన్నది. అంటే ఈ కోశములన్నీ మొత్తానికి బ్రహ్మ చైతన్యాన్ని చుట్టుకుని ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కోశములు అన్నారు. 5గా ఎందుకు విభజించారంటే అవి చేసే పనులను బట్టి 5గా విభజన చేశారు. కానీ ఇవేవో ప్రాకారముల్లాగా ఉంటాయని మాత్రం అనుకోక్కర్లేదు. మొత్తానికి 5 బ్రహ్మమును కప్పి ఉంచినటువంటి ఆవరణములే, అందువల్ల పంచకోశములు అని అన్నాం. ఇంకొక ముఖ్యమైన పాయింట్, పంచకోశములు జడములు కాదా? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఇవన్నీ దేంట్లోంచి వచ్చాయండి? కారణ శరీరం డైరెక్ట్ మాయ, అది జడమే. సూక్ష్మ శరీరం మాయ నుండి ఉద్భవించిన ఇంద్రియ శక్తులు, అవి జడములే. స్థూల శరీరం కూడా మాయ నుండి ఉద్భవించినటువంటి తత్వములే, ఇవి జడములే. అంటే ఆ 3 శరీరాలనే 5 భాగాలు చేసాం కాబట్టి పంచకోశములు కూడా మాయతో తయారైనవే, సృష్టిలో వచ్చినవే. సృష్టి పూర్వం ఉన్నటువంటి బ్రహ్మము కాదు కదా. కాబట్టి ఇవన్నీ జడములు. పంచకోశములు జడములు. ప్రాణమయ కోసం పని చేయదు, మనోమయ కోసం మనస్సు ఆలోచించదు, విజ్ఞానమయ కోశంలోని ఆ ఇంద్రియ శక్తులు అవి పనిచేయవు, ఆ బుద్ధి అహంకారం అవేవి పనిచేయవు. ఇవన్నీ కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ పనిచేయాలంటే వేరే చైతన్యం కావాలి. ఇవన్నీ జడములు. కాబట్టి పంచకోశములు కూడా మాయతో తయారయ్యాయి కాబట్టి ఇవన్నీ జడములు. ఇవి కూడా లోన బ్రహ్మ చైతన్యం ప్రవేశించి ఉన్నందువలన విద్యుత్తు ప్రవేశిస్తే ఫ్యాన్ తిరిగినట్టుగా, ఇంతకు పూర్వం లెసన్లో మనం అనుకున్నట్టుగా ఈ జడమైన శరీరాన్ని చైతన్యవంతం చేయడానికి పరబ్రహ్మతత్వం, బ్రహ్మ చైతన్యం లోన ప్రవేశించి ఉంది కాబట్టి ఇవన్నీ పనిచేస్తున్నాయి, లేకపోతే ఇవన్నీ జడములు. ఇప్పుడు 3 శరీరాల గురించి మాట్లాడుకోవాలి. 3 శరీరాల గురించి ఇంకా మళ్ళీ వేరే చెప్పుకోక్కర్లేదు. స్థూల శరీరం ఎలా తయారైందో ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నాం. సూక్ష్మ శరీరం ఎలా తయారైందో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. కారణ శరీరం గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. బ్రహ్మ చైతన్యం, దాని చుట్టూరా కారణ శరీరం లేకపోతే ఆనందమయ కోసం, దాని చుట్టూరా సూక్ష్మ శరీరం, దాని చుట్టూరా స్థూల శరీరం. స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం ఉంది, సూక్ష్మ శరీరం లోపల కారణ శరీరం ఉంది, కారణ శరీరం లోపల బ్రహ్మ చైతన్యం ఉంది. 3 శరీరములు కూడా జడములే, అవి కూడా మాయతో తయారైనవే కదా. కాబట్టి అవి కూడా జడములే, అవి కూడా పనిచేయవు. అవి పనిచేయాలన్నా లోన బ్రహ్మ చైతన్యం ఉన్నంతసేపే, బ్రహ్మ చైతన్యం యొక్క పవర్ వల్లనే అవి పనిచేస్తాయి, లేకపోతే పనిచేయవు. ఇప్పుడు మనం పంచకోశములు 3 శరీరములు అనే విషయం పరిశీలించాం. ఇప్పుడు అజ్ఞాన భూమికలు అనే విషయం పరిశీలించాలి. అజ్ఞాన భూమికలు మాయతో తయారైనటువంటి ఈ శరీరాలకి కొన్ని అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 జనరల్గా అందరికీ తెలిసినటువంటి అవస్థలు. ఇవి కాకుండా ఇంకో 4 అవస్థలు ఉన్నాయి మనకే, కానీ మనం ఎప్పుడు వాటిని గుర్తించాం. అవి అనుభవిస్తూ ఉంటాం కానీ వాటిని గుర్తించాం. శాస్త్రంలో వాటికి పేర్లు ఉంటాయి, అవి మనకు తెలియవు. 7 అవస్థలు ఉన్నాయి. మాయతో తయారైన ఈ 3 శరీరాలకి 7 అవస్థలు ఉన్నాయి. ఆ 7 అవస్థల్ని మాయకి మరో పర్యాయపదం అజ్ఞానం, మాయకి మరో పర్యాయపదం అజ్ఞానం. అజ్ఞానం తాలూకా ఈ అవస్థల్ని అజ్ఞాన భూమికలు అన్నారు. అజ్ఞాన భూమికలు. అజ్ఞాన భూమికలు. అందులో మొట్టమొదటిది
మీకు తెలిసినటువంటి వరుసలో వస్తే సులువుగా ఉంటుంది. ముందు జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అంటే ఇలా తెలివిగా ఉండడం జాగ్రత్త అని మనం వ్యవహారంలో అనేసుకుంటాం. నిద్రపోకుండా తెలివిగా ఉంటే ఇదంతా జాగ్రత్త అవస్థే అని. కానీ శాస్త్రంలో ఒక చిన్న డెఫినేషన్ ఉంది. అసలు ఎవరండి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇక్కడ? మాయతో తయారైన శరీరం జడమే కదా. శరీరం మాట్లాడుతుందా? మాట్లాడదు. ఈ శరీరం ఒక ఇన్స్ట్రుమెంట్ల కట్ట అని చెప్పాను. దాంట్లో వాగింద్రియం, వాక్కు, అది కూడా కర్మేంద్రియాల్లో ఒక ఇంద్రియం. ఆ వాక్ అనే ఇంద్రియాన్ని ఉపయోగించుకుని లోననున్న బ్రహ్మ చైతన్యమే మాట్లాడుతున్నది. ఆ వాడు బయటికి వెళ్ళిపోతే శరీరం జడం, అది పంచాయతీ. అయితే లోపలికి వచ్చి మాట్లాడింది ఎవరు? బ్రహ్మమే మాట్లాడుతున్నారు. వాగింద్రియాన్ని ఉపయోగించుకుని బ్రహ్మమే మాట్లాడుతున్నారు. మరి బ్రహ్మ మాట్లాడుతున్నప్పుడు నేను బ్రహ్మాన్ని అనొచ్చు కదా? అంటలేదు. నేను సూర్యకాంతం, నేను దేహము, ఈ శరీరం నేను అంటున్నది. అంటే ఏదో చిన్న తప్పుడు భావంలో ఉన్నది. శరీరం నేను సూర్యకాంతం అంటున్నది, కానీ నిజానికి మాట్లాడేది బ్రహ్మం అంటూ శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ నా వాళ్ళు, శరీరానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ నావి అని వాటికి సంబంధించిన వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటారే, అది జాగ్రత్త అవస్థ అనాలి. మనకు తెలిసిన విషయమే, కానీ శాస్త్రపరంగా డిఫైన్ చేసుకుంటే కొద్దిగా మార్పు. శరీరం నేను అని అనుకుని శరీరానికి సంబంధించిన వ్యక్తులు, వస్తువులు, వాటికి సంబంధించిన వ్యవహారాలు చేస్తూ ఉన్నటువంటి టైంని జాగ్రత్త అవస్థ అని అన్నాం. అంటే మనం తెలివిగా ఉండి పనిచేస్తున్నటువంటి టైం జాగ్రత్త అవస్థ. రెండోది స్వప్నావస్థ. ఇది కూడా మనకు తెలిసిందే, కానీ కొంచెం వివరంగా కావాలి. స్వప్నం అంటే ఈ పైనున్న స్థూల శరీరం జడం అయిపోతుంది. పైనున్న స్థూల శరీరం జడం అయిపోతుంది. లోపల మనస్సు ఊహించుకుని అనుభవిస్తుంది కొన్ని. దీని గురించి మరి కాసేపు పోయాక మరికొంత వివరం, మరొక లెసన్లో పూర్తి వివరంగా మాట్లాడుకుంటాం. కళ మనకందరికీ తెలిసిందే. అది మనస్సు అనుభవించినటువంటి వివరాలు, అది కళ. దాని గురించి తర్వాత చెప్పుకుంటాం. ఇది మన అనుభవంలో ఉన్నదే కళ. స్వప్నావస్థ అదొక అవస్థ. ఆ టైంలో స్థూల శరీరం జడంగా ఉంటుంది. జాగ్రత్త అవస్థ. రెండవది స్వప్నావస్థ. మూడవది సుషుప్తి. ఇది కూడా మనకు తెలుసు, కానీ శాస్త్రపరంగా చెప్పుకుంటే సుషుప్తి అంటే స్థూల శరీరం పనిచేయడం మానేస్తుంది, లోపల సూక్ష్మ శరీరం కూడా పనిచేయడం మానేస్తుంది. అంటే ఇంద్రియతత్వములన్నీ కూడా పనిచేయడం మానేశాయి, కానీ లోపల ఉన్నటువంటి కారణ శరీరం మాత్రం పనిచేస్తూ ఉంటుంది. కారణ శరీరం తాలూకా లక్షణాలు, మాయ తాలూకా లక్షణాలు, గాఢ సుషుప్తి, గాఢ నిద్ర దాని స్వభావం. అంటే ఇప్పుడు ఏ శరీరం పనిచేస్తే మనకి నిద్ర? కారణ శరీరం పనిచేస్తే అది నిద్ర. సుషుప్తి అంటే లోపల కారణ శరీరం పనిచేస్తున్నది, ఆ నిద్రను మనం అనుభవిస్తున్నాం. ఇంకా వివరాలన్నీ ముందు లెసన్స్లో వస్తాయి. సో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ మూడు మనకి తెలిసినటువంటి అవస్థలు. ఇంక తెలియని అవస్థలు 4 ఉన్నాయి. బీజ జాగ్రత్త. అదేమిటండి? జాగ్రత్త అవస్థకి నాంది ప్రారంభ దశలో వస్తుంది. బాగా నిద్రపోయామండి, తెలివి వచ్చింది, నిద్ర అయిపోయింది, కళ్ళు విప్పేసాం, చూస్తున్నాం లోకాన్ని, కాబట్టి సుషుప్తి అయిపోయింది. సుషుప్తి కాదు. కానీ జాగ్రత్తలోకి వచ్చేసామా? జాగ్రత్తలోకి వచ్చామంటే ప్రపంచ వ్యవహారాలు చేస్తేనే అది జాగ్రత్త. ప్రపంచ వ్యవహారాలు మొదలు పెడితేనే జాగ్రత్త అవస్థ. ప్రపంచ వ్యవహారాలు మొదలు పెట్టక ముందు కాసేపు బ్లాంక్ మైండ్ ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడు గమనించి ఉండం. మనం నిద్ర లేచిన తర్వాత కొద్ది సెకండ్స్ మనస్సు ఎటువంటి ఆలోచన చేయకుండా నిర్వికారంగా ఉంటుంది, తర్వాత ఆలోచించడం మొదలు పెడుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈరోజు లక్ష్మీవారం, ఈరోజు సాయిబాబా గుడికి వెళ్ళాలి, ఇవాళ సాయంత్రం భజన చేయాలి, ఇవాళ అబ్బాయికి పరీక్ష ఉన్నది దిగబెట్టాలి, ఇవాళ సంత కూరలు తెచ్చుకోవాలి,
ఇవాళ ఆఫీసులో ఒక వర్క్ ఉన్నది పూర్తి చేయాలి. ఇవన్నీ రాత్రి అనుకునే పడుకున్నాం. ఉదయం లేవగానే మళ్ళీ ఫస్ట్ థాట్ ఇవాళ లక్ష్మీవారం కదూ అని మొట్టమొదటి ఆలోచన బ్రెయిన్లోకి వస్తుంది, మనస్సులోకి మొట్టమొదటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఎప్పుడైతే కలిగిందో మనం బాహ్య వ్యవహారంతో కనెక్ట్ అయిపోయాం, అంటే జాగ్రత్త అవస్థలోకి ఎంటర్ అయిపోయాం. అంటే దేంతో ఎంటర్ అయ్యాం? ఈరోజు లక్ష్మీవారం కదూ అనే వాక్యంతో, ఆ ఆలోచనతో మనం జాగ్రత్త అవస్థలోకి ఎంటర్ అయ్యాం. కానీ కళ్ళు విప్పిన తర్వాత ఈరోజు లక్ష్మీవారం కదా అనేటటువంటి మాట, ఆ వాక్యం మనసులో ఏర్పడడానికి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. కొంచెం సేపు ఎటువంటి ఆలోచన లేకుండా మీరు నిర్వికారమైనటువంటి స్థితిలో ఉన్న తర్వాత ఈరోజు లక్ష్మీవారం కదా అనే స్టేట్మెంట్ మైండ్లోకి వచ్చింది. ఆ స్టేట్మెంట్ మైండ్లోకి వచ్చిన దగ్గర నుంచి జాగ్రత్త అవస్థ, కళ్ళు విప్పక పూర్వం ఉన్నదంతా సుషుప్త అవస్థ. కళ్ళు విప్పిన దగ్గర నుంచి స్టేట్మెంట్ మైండ్లోకి వచ్చే వరకు మధ్యలో ఉన్నటువంటి బ్లాంక్ స్టేట్, అది జాగ్రత్త అనడానికి వీల్లేదు, ఎందుకంటే వ్యవహారంతో కనెక్ట్ అవ్వలేదు కాబట్టి. సుషుప్తి అనడానికి వీల్లేదు, కళ్ళు విప్పేశాం కాబట్టి ఆ గ్యాప్ ఆ అవస్థ కాదు, ఈ అవస్థ కాదు, దీనికి వేరే అవస్థగా పేరు ఇచ్చేవలసిందే. ఇది జాగ్రత్త అవస్థకి నాంది అవస్థ, ఇది ప్రారంభ దశ, దీన్ని బీద జాగ్రత్త అన్నారు. అసలు యథార్థానికి చెప్పాలంటే ఉదాన వాయువు మన ఇంద్రియ శక్తుల్ని, ఈ బ్రహ్మ చైతన్యం, ఇంద్రియ శక్తులు, స్థూల శరీర అవయవాలు ఇవన్నీ కనెక్ట్ చేయడం అనేది ఒక కనెక్షన్ కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఉదాన వాయువు ఆ కనెక్షన్స్ ఇస్తుంది. ఆ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు కొంత టైం పట్టింది, ఆ టైం గ్యాప్ అన్నమాట, అంతే, ఏమీ లేదు, నథింగ్. అసలు ఆ బ్లాంక్ స్టేట్ని అసలు సాధనలో కానీ ఎక్కడైనా దాని తాలూకా జీవితంలో కానీ దాని ప్రయోజనం ఏమైనా ఉందా అంటే ఏమీ కనబడదు. ఇంత శాస్త్రం పరిశీలించిన తర్వాత నాకు ఆ బీజ జాగ్రత్త తాలూకా ప్రయోజనం ఏమీ ఎక్కడా కనబడలేదు, దాని అవసరం కనబడలేదు. కాకపోతే అది ఆలోచనారహితమైనటువంటి స్థితి. సాధకుడు ఆలోచనారహితమైన స్థితిలో ఉండాలంటే అలా ఉండాలి. దాన్ని వాడు గుర్తించలేడు కూడా. వాడు గుర్తించడం మొదలుపెట్టేసరికి ఆ స్టేట్ అయిపోయింది. ఆ స్టేట్ గుర్తించడం మొదలుపెట్టేసరికి మైండ్ పనిచేసేసింది అప్పుడే, అంటే జాగ్రత్త అవస్థలోకి వచ్చేసాడు. మైండ్ పనిచేయకుండా ఉన్నంతసేపే మీరు ఆ బ్లాంక్ స్టేట్లో ఉన్నారు. ఆ స్టేట్ని గుర్తించలేరు కూడా, కానీ అది బ్లాంక్ స్టేట్. ఓకే, ఇది ఒక అవస్థ. అంటే ఇది మిగతా 6 అవస్థల్లోకి చెందదు కాబట్టి దీన్ని వేరుగా ఒక పేరు ఇచ్చారు. ఇది బ్లాంక్ స్టేట్, ఆలోచనారహిత స్థితి. తర్వాత 5వది మహాజాగ్రత్త. జాగ్రత్త అంటే ఈ స్థూల శరీరం ఈ జన్మలో లోక వ్యవహారాలు, శరీర సంబంధ వ్యవహారాలతోటి వాటితో కనెక్ట్ అయి ఉన్నట్లయితే దాన్ని జాగ్రత్త అవస్థ అన్నాం. పూర్వజన్మల తాలూకా స్థూల శరీరాలు, వాటి సంబంధించినటువంటి వ్యక్తులు, వ్యవహారాలు, వస్తువులు ఏమిటైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు వ్యవహరించగలిగేటువంటి జ్ఞాపకం కానీ ఉన్నట్లయితే, అంటే ఒక విధంగా చెప్పాలంటే పూర్వజన్మ జ్ఞానం. గత జన్మలో నా భార్య ఎవరు, గత జన్మలో నా పిల్లలు ఎవరు, గతంలో నా ఆస్తి ఏమిటి, గతంలో నా పరిస్థితి ఏమిటి, అప్పుడు నేను చేసిన కర్మలు ఏమిటి, అప్పుడు నా శత్రువులు ఎవరు, నా మిత్రులు ఎవరు, అవన్నీ ఇప్పుడు జ్ఞాపకం ఉండి ఆ వ్యవహారాలు కూడా ఇప్పుడు చక్కబెట్టగలిగితే అది ఒక జాగ్రత్త కాదు, అనేక జాగ్రత్తల తాలూకా సముదాయం. దాన్ని మహాజాగ్రత్త అన్నారు. అంటే పూర్వజన్మ జ్ఞానం. ఇది సామాన్యులకి ఉండదు, మహర్షులైనటువంటి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కానీ ఇది కూడా ఒక అవస్థే. దేని తాలూకా అవస్థ ఇది? ఈ శరీరం తాలూకా ఒక అవస్థ. ఆ మహర్షులు కూడా శరీరం ధరించి ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళకి ఈ అజ్ఞానం భూమికల్లో మాయ తాలూకా శరీరం తాలూకా అవస్థ. కాబట్టి దీన్ని అజ్ఞాన భూమికల్లో చేర్చారు. ఇది మహాజాగ్రత్త. అంటే జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి జనరల్గా ఒక 3. ఆ పైన బీద జాగ్రత్త, మహాజాగ్రత్త, ఇంకా 2 ఉన్నాయి. జాగ్రత్త, స్వప్నము, స్వప్న జాగ్రత్త. అసలు వీటి గురించి ఇంకా మున్ముందు లెసన్స్లో మనం ఇంకొంచెం వివరంగా తెలుసుకుంటాం. వాటి ప్రయోజనాలు కూడా మనకి అర్థమవుతాయి. జాగ్రత్త, స్వప్నము, స్వప్న జాగ్రత్త.
ఏమిటి జాగ్రత్త స్వప్నం అంటే? ఆ పేర్లో ముందు ఏ పదం ఉందో చూడండి, జాగ్రత్త. ఆ జాగ్రత్త ముందు ఉండి దాంట్లో నుంచి స్వప్నం రావాలి. జాగ్రత్త స్వప్నం అంటే అసలు స్వప్నావస్థ అంటే ఏమిటి, అది ఒక్కసారి పరిశీలిస్తే కానీ జాగ్రత్త స్వప్నం చెప్పబడదు. స్వప్నావస్థ అంటే మీకు స్థూల శరీరం తెలుసు, సూక్ష్మ శరీరంలో 19 తత్వములు తెలుసు, కారణ శరీరం తెలుసు. స్వప్నంలో స్థూల శరీరం జడమైపోయింది, పనిచేయడం మానేసింది. ఇంక సూక్ష్మ శరీరం తీసుకోండి, దాంట్లో 19 తత్వముల్లో జ్ఞానేంద్రియ శక్తులు అవన్నీ కూడా బయట అవయవములతో కలిపి పనిచేస్తాయి. కాబట్టి ఆ ఇంద్రియ శక్తులు కూడా వదిలేయండి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ శక్తులు కూడా పనిచేయకుండా వదిలేస్తే అంతఃకరణ ఒక్కటే మిగిలింది. అంతఃకరణ తానే ఊహించుకుని అనుభవిస్తూ ఉంటే, కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటే అది కళ. అది జరగలేదు. కళలో వాస్తవం కాదు, నిజంగా జరగలేదు. జరిగినట్టుగా మనస్సు ఊహించుకుని ఆనందిస్తుంది. ఇది కళ. కానీ జాగ్రత్త స్వప్నం అంటే నిజంగా జరుగుతుంది. అదెలాగా? సూక్ష్మ శరీరంలో ఉండే ఇంద్రియ శక్తులు నిజంగా అనుభవిస్తాయి. భగవంతుడు వచ్చాడు, లేదా తండ్రి గారు చనిపోయారు ఎప్పుడో, ఆయన కనిపించారు. ఇలాంటివి కూడా ఉంటాయేంటండి? ఉంటాయి. తండ్రి గారు చనిపోయారు, ఆయన తాలూకా సూక్ష్మ శరీరం వచ్చింది. ఆయన స్థూల శరీరం కాలిపోయింది కదా, ఆయన సూక్ష్మ శరీరం వచ్చింది. మన యొక్క స్థూల శరీరం దాన్ని చూడలేదు. ఇది స్థూల వస్తువుల్ని అనుభవిస్తుంది కానీ సూక్ష్మ వస్తువుల్ని అనుభవించదు. మన సూక్ష్మ శరీరం ఆ సూక్ష్మ శరీరాన్ని చూడగలదు. అప్పుడు ఈ స్థూల శరీరం జడమైంది. మన సూక్ష్మ శరీరంలో కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు, ఆ కర్మేంద్రియ శక్తులు, జ్ఞానేంద్రియ శక్తులు, మన సూక్ష్మ శరీరంలో ఉన్న శక్తులు ఆ సూక్ష్మ శరీరాన్ని అనుభవించాయి. చూడడం, మాట్లాడడం అవి అనుభవించాయి, దర్శించాయి. అది జాగ్రత్త స్వప్నం. స్థూల శరీరం పనిచేయదు, సూక్ష్మ శరీరం పనిచేస్తుంది. మళ్ళీ కళ కాదు. కళ అంటే అక్కడ జ్ఞానేంద్రియ శక్తులు, కర్మేంద్రియ శక్తులు అవి పనిచేయవు. మనస్సు ఒక్కటి ఊహించుకుని ఎంజాయ్ చేస్తుంది. నేను కాశీ వెళ్ళాను, విశ్వేశ్వరుని చూశాను అని ఊహించుకుని ఎంజాయ్ చేస్తుంది. అది వేరు. ఈ వివరాలు మళ్ళీ వస్తాయి. సో సూక్ష్మ శరీరం నిజంగా అనుభవిస్తుంది. ఎక్కడ అనుభవించింది? జాగ్రత్తలో ఉండగా అనుభవించింది. ఇప్పుడు మనం తెలివిగా కూర్చున్నాం, తెలివిగా కూర్చుని ఉండగా నిద్రపోలేదో, సడన్గా ఈ స్థూల శరీరం తాలూకా అనుభవం కట్ అయిపోతుంది. స్థూల శరీరం జడం అయిపోతుంది. అయిపోయి బాహ్య స్పృహ పోతుంది. లోపల సూక్ష్మ శరీరం పితృదేవతల్ని చూసింది, లేదా భగవంతుణ్ణి చూసింది. అది జాగ్రత్త స్వప్నం. ఇది గాఢంగాను, ఇది అనుభవం, నిజమైన అనుభవం, ఊహ కాదు, అనుభవిస్తుంది శరీరం. అలా కాకుండా మీరు తోటలో కూర్చున్నారు, 4 గంటలకు కూర్చున్నారు, వెలుతురు ఉన్నది బాగా, కానీ చాలా డీప్గా ఆలోచిస్తున్నారు. ఎంత డీప్గా ఆలోచిస్తున్నారంటే తోటలోకి ఎవరో వచ్చారు, పువ్వులు కోసుకున్నారు, వెళ్ళారు, మీకు తెలియదు. అంటే మీ జాగ్రత్త అవస్థ వ్యవహారాలు నడవటం లేదు. మీ స్థూల శరీరం బాహ్య ప్రపంచంతో, వ్యవహారాలతోటి డిస్కనెక్ట్ అయిపోయింది. మీకు తెలియటం లేదు. చీకటి అయిపోయింది, మీరు గుర్తించలేదు. లైట్ వేశారు ఎవరో, మీరు గుర్తించలేదు. ఎవరో కాఫీ తెచ్చి పెట్టారు, చల్లారిపోయింది, పట్టుకెళ్ళిపోయారు, మీరు గుర్తించలేదు. మీరు అంత డీప్గా అమెరికాలో ఉన్న అబ్బాయి గురించో, లేకపోతే ఎవరో చనిపోయిన పిల్లల గురించో, లేకపోతే మీరు నష్టపోయిన ఆస్తి గురించో, మీరు పోయినటువంటి ఏదో పదవి గురించో చాలా డీప్గా ఆలోచిస్తూ బాహ్య ప్రపంచ స్పృహ కోల్పోయి మీరు ఆ డీప్ సెన్స్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కూడా మనం జాగ్రత్తలో ఉండగా స్వప్నాన్ని అనుభవిస్తున్నాం. ఇది జాగ్రత్త స్వప్నం. అంటే జాగ్రత్త అవస్థ అనుభవాలు డిస్కనెక్ట్ అవ్వాలి, లోపల అనుభవం జరగాలి. ఇది జాగ్రత్త స్వప్నం. వీటి ప్రయోజనం మున్ముందు శాస్త్రంలో
తెలుసుకుంటాం. ఇంకా స్వప్న జాగ్రత్త రివర్స్లో రండి. ముందు ఏ పేరుంది? స్వప్నం, తర్వాత జాగ్రత్త. స్వప్నంలో జాగ్రత్త అవస్థ అంటే కొంత టైం తీసుకోండి. రాత్రి నిద్రలో ఇక్కడ నుండి ఇక్కడ దాకా, దీంట్లో ఇక్కడ నుండి ఇక్కడ దాకా నిద్రపోయారు, ఇక్కడ నుండి ఇక్కడ దాకా కలగన్నారు, ఇక్కడ నుండి ఇక్కడ దాకా నిజంగా అనుభవించారు. మీకు తెలీదు, ఇది కూడా కళ అనుకుంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏం జరిగింది? మనసు ఊహించుకోవడం కాదు. ఇక్కడేమో ఇంద్రియములు పనిచేయలేదు, స్థూల శరీరం పనిచేయలేదు, సూక్ష్మ శరీరం పనిచేయలేదు, కారణ శరీరం ఒక్కటే పనిచేస్తున్నది. గాఢ నిద్రను అనుభవించారు కాసేపు. ఆ తర్వాత ఒక కళ వచ్చింది. ఆ కళలో మీ అంతఃకరణ మనస్సు ఒక్కటే పనిచేసింది. అదేదో ఊహించుకుంది, అమెరికా వెళ్ళినట్టుగా, అక్కడ ఏదో ఎంజాయ్ చేసినట్టుగా, వచ్చినట్టుగా అది అనుభవించేసింది. నిజంగా జరిగింది కాదు అది, అది కళ. అదైన తర్వాత భగవద్ దర్శనం కలిగింది, ఇది నిజంగా అనుభవించారు. ఇదేమిటి? స్థూల శరీరం జడము, బాహ్య ప్రపంచ స్పృహ లేదు, ఇంద్రియ శక్తులు లోపల ఉన్నవి నిజంగా భగవద్ దర్శనాన్ని అనుభవించే. ఇది నిజమైనటువంటి అనుభవం. సూక్ష్మ శరీరంలో ఉన్న ఇంద్రియ శక్తులు అనుభవాన్ని పొందే. కానీ మళ్ళీ తర్వాత నిద్రపోయారు. ఈ మధ్యలో జరిగిపోయింది అది, అర్థం కాదు. దీన్ని మనం కళ అనుకుంటాం. ఇలాగే తెలుసు చాలామందికి. కానీ తెల్లవారిన తర్వాత మామూలు కళల విషయాలు మర్చిపోతాం, అనుభవించిన విషయాలు మర్చిపోం. ఇప్పుడు లెసన్ విన్నారు, వెళ్ళారు, నిజంగా అనుభవించారు, దీన్ని ఎలా మర్చిపోతారు? మర్చిపోరు. ఊహించుకున్నారు అనుకోండి, మర్చిపోవచ్చు. కాబట్టి నిజమైనటువంటి అనుభవాన్ని మర్చిపోలేదు. తెల్లవారు లేచిన తర్వాత చాలా గాఢంగా ఆ అనుభవం గుర్తుంటుంది. కానీ అది ఎక్కడొచ్చింది? స్వప్నం మధ్యలో జాగ్రత్త అవస్థంత స్పష్టంగా దాన్ని అనుభవించారు. అదేమిటండి? ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నేను మిమ్మల్ని చూస్తున్నాను, నేను పాఠం చెప్తున్నాను, ఇది జాగ్రత్త అవస్థలో అనుభవం. ఇది నిజంగా అనుభవిస్తూ ఉంటే అనుభవించేది అసలు యాక్చువల్గా ఎవరు? లోపల ఉన్నటువంటి ఇంద్రియ శక్తులు. కన్ను జడం, లోపల నుంచి ఇంద్రియ శక్తే చూస్తున్నది. మాట మాట్లాడుతున్నాం, లోపల ఉన్నటువంటి ఇంద్రియ శక్తే పాఠం చెప్తున్నది. లోపల ఉన్నటువంటి ఇంద్రియ శక్తే మిమ్మల్ని చూస్తున్నది. దీని లోపల ఉన్నటువంటి ఇంద్రియ శక్తే ఈ చేత్తో రాస్తున్నది. అంటే జాగ్రత్త అవస్థ అనుభవాల్ని యాక్చువల్గా అనుభవించేది లోపల ఉన్నటువంటి ఇంద్రియ శక్తులే. కాబట్టి జాగ్రత్త అవస్థలో అనుభవిస్తే ఎంత స్పష్టంగా ఉంటుందో, మరి ఇక్కడ కూడా ఆ ఇంద్రియ శక్తులే అనుభవించే కాబట్టి అది కూడా అంత స్పష్టంగానే ఉంటుంది. కాబట్టి స్వప్నంలో జాగ్రత్త అవస్థ అంత స్పష్టమైనటువంటి అనుభవాన్ని పొందాం, దాన్ని స్వప్న జాగ్రత్త అంటారు. ఇప్పుడు ఈ రెండింటి గురించి కూడా ఫ్యూచర్లో మనం మళ్ళీ తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు అవస్థలు ఎన్ని అయ్యాయి? జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. బీది జాగ్రత్త నిద్ర లేవగానే ఉండే బ్లాంక్ స్టేట్, మహాజాగ్రత్త పూర్వజన్మ జ్ఞానం, జాగ్రత్త స్వప్నం, స్వప్న జాగ్రత్త. తెలివిగా ఉండగానే స్వప్న అనుభూతి అంటే సూక్ష్మ శరీర అనుభూతి, లేక నిద్రలో కానీ కళలోనే ఉండగా అది డిస్కనెక్ట్ అయ్యి సూక్ష్మ శరీర అనుభూతి, స్వప్న జాగ్రత్త. మొత్తానికి ఇవి 7 అవస్థలు. ఇక్కడ 3 పాయింట్లు మనం నేర్చుకోవాలి. వీటిని అజ్ఞాన భూమికలు అన్నాం. వీటిని ఎందుకు అజ్ఞాన భూమికలు అన్నాం? అజ్ఞానం తాలూకా అవస్థలు. అజ్ఞానం అంటే మాయ, మాయతో తయారైన ఈ శరీరం అంతా అజ్ఞానం. ఈ అజ్ఞానం తాలూకా అవస్థలు ఇవి అజ్ఞాన భూమికలు అన్నాం. ఇక్కడ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇవి ఎప్పుడూ ఒకే అవస్థ రావాలి అనే రూల్ ఏమి లేదు. ఒక అవస్థలో ఉండగా ఇంకో అవస్థ వచ్చేస్తూ ఉంటుంది. అంటే 2 అవస్థలు కలిసి అనుభవిస్తూ ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. 3 అవస్థలు కలిపి అనుభవిస్తూ ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. స్వప్నము, సుషుప్తి, స్వప్న జాగ్రత్త, మళ్ళీ స్వప్నము, మళ్ళీ సుషుప్తి, స్వప్న జాగ్రత్త అలా కలిసిపోతూ ఉంటాయి. జాగ్రత్త స్వప్నము కలిసిపోతూ ఉంటాయి. ఇలాగా కలగంటున్నారండి స్వప్నావస్థ. దొంగవాడు వచ్చాడు, మెళ్ళో గొలుసు లాక్కుని వెళ్ళిపోతున్నాడు, లేదా కత్తి పెట్టి పొడి చేసి పారిపోతున్నాడు. మీరు వాడి వెనకాల గొలుసు కొరకు పరిగెడుతున్నారు. నిద్దట్లో ఉన్న మనిషి నిజంగా లేచి పరిగెట్టిస్తారు. వాడిని గట్టిగా కేకలు వేసి అరిచి పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. నిజంగానే బయటికి అరిచేస్తారు, కానీ తెలివి రాలేదు, ఇంకా నిద్దట్లో ఉన్నారు. వాడిని కొడతారు, దొంగవాడిని
పక్కన ఎవరుంటే వాళ్ళని కొట్టేస్తారు, బాడీ చెమటలు పెట్టేస్తుంది, కేకలు వేస్తారు. ఇవన్నీ ఏమిటి? స్థూల శరీరం రియాక్షన్స్ కావా? కొట్టడం, చెమట పట్టడం, అరవడం, నడిచేయడం, పరిగెట్టడం, ఇవన్నీ స్థూల శరీరం తాలూకా యాక్షన్స్ కావు. అంటే జాగ్రత్త అవస్థ యాక్షన్స్ స్వప్నంలో వచ్చేసాయి. అలాగా కలిసి వచ్చేస్తూ ఉంటాయి ఈ అవస్థలన్నీ. అందువల్ల ఈ అవస్థలు 7 అని నిర్ధారించి చెప్పడానికి అవకాశం లేదు, ఇన్ని అని చెప్పడానికి లేదు. ఇవి కలగలుపుగా వస్తూ ఉంటాయి. ఇంకొక విషయం, ఈ అవస్థలు శరీరానికే కానీ లోన ఉన్న బ్రహ్మ చైతన్యానికి లేవు. ఫ్యాన్లో ఉన్న కరెంట్ ఎప్పుడు నిద్రపోతుందండి? ఎప్పుడు దానికి స్వప్నం వస్తుంది? ఎప్పుడు తెలివి వస్తుంది? ఎప్పుడు తెలివిగా ఉంటుంది? అసలు చైతన్యం అంటే అది ఎప్పుడూ తెలివిగానే ఉంటుంది. తురీయము అన్న మాటకి ఏమిటి చెప్పుకున్నాం? ఎప్పుడూ తెలివిగా ఉండడమే తురీయం అంటే. దానికి నిద్ర లేదు. నిద్ర లేకపోతే మెలకువ రావడం అనేది లేదు, స్వప్నము లేదు. దానికి ఈ అవస్థలు లేవు. ఈ అవస్థలకి అతీతమైనటువంటిది, అది ఎల్లప్పుడూ తెలివిగానే ఉంటుంది, ఎల్లప్పుడూ చైతన్యవంతమై ఎల్లప్పుడూ యాక్టివేట్ అయ్యే ఉంటుంది. దాన్ని ఏమన్నాం? తురీయము అన్నాం. అటువంటి తురీయ అవస్థ దేనిది? లోననున్న బ్రహ్మ చైతన్యాన్ని. అంటే జాగ్రత్త అవస్థ శరీరం తాలూకా వర్కింగ్ కండిషన్, స్థూల శరీరం తాలూకా వర్కింగ్ కండిషను జాగ్రత్త అవస్థ అని పిలిచాం. సూక్ష్మ శరీరం తాలూకా వర్కింగ్ కండిషన్ని స్వప్నము, స్వప్న జాగ్రత్త అని పిలిచాం. కారణ శరీరం తాలూకా వర్కింగ్ కండిషన్ని సుషుప్త అవస్థ అని పిలిచాం. ఇవి శరీరముల తాలూకా వర్కింగ్ కండిషన్స్. అంటే ఇవి శరీరములకు వచ్చే అవస్థలు, కానీ లోనున్న బ్రహ్మ చైతన్యానికి ఇటువంటి అవస్థలేవి ఉండవు. అది అసంగము. దీంట్లో ఎటువంటి మార్పులు జరిగినా, జాగ్రత్త లభించినా, స్వప్నం లభించినా, సుషుప్తి లభించినా, శరీరంలో ఏం ప్రాప్తించినా లోనున్న బ్రహ్మ చైతన్యానికి ఇవేవి అంటావు. అది శాశ్వతంగా చైతన్యవంతంగా అలా ఉంటుంది. కాబట్టి అది తురీయమైనది, అవస్థలకు అతీతమైనది అని చెప్పుకున్నాం. ఇది రెండో పాయింట్. కానీ దానికి ఏమి అంటావు, కానీ అది బాడీలో ఉంటేనే వస్తాయి కదా. బ్రహ్మ చైతన్యం శరీరంలో నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ శరీరం ఏమైంది? పుట్టి కట్టే శవం. శవానికి స్వప్నం వస్తుందా? స్వప్న జాగ్రత్త వస్తుందా? మెలకు వస్తుందా? జాగ్రత్త అవస్థ ఉన్నదా? సుషుప్తి ఉన్నదా? ఈ అవస్థలన్నీ శరీరాల్లో ఎందుకు కలుగుతున్నాయి? శరీరాలు జడమే అయినా, జడమైన శరీరాలకి ఈ అవస్థలు కలుగుతున్నా ఇవన్నీ బ్రహ్మ చైతన్యం ఉంటేనే దానివల్లనే కలుగుతాయి, కానీ అది లేకపోతే కలగవు. ఈ అవస్థలు ఈ శరీరాల తాలూకా వర్కింగ్ కండిషన్స్ అని చెప్పాను కదా. వర్కింగ్ కండిషన్ ఎప్పుడు వస్తుంది? వాటికి బ్రహ్మ చైతన్యంలోన ఉంటేనే వస్తుంది. కాబట్టి కాసేపు ఇది పని చేస్తుంది, కాసేపు అది పని చేస్తుంది, కాసేపు అది పని చేస్తుంది. కాబట్టి స్టేట్స్ మారుతున్నాయి, కానీ మొత్తానికి ఈ శరీరాల తాలూకా వర్కింగ్ కండిషన్స్ అన్నీ లోన బ్రహ్మ చైతన్యం ఉంటేనే ఏర్పడతాయి. అంటే అర్థం ఏమిటి? ఈ అజ్ఞాన భూమికలు బ్రహ్మమునకు లేవు, శరీరములకే ఉన్నాయి ఒకటి. కానీ బ్రహ్మ చైతన్యం శరీరం లోపల లేకపోయినట్లయితే శరీరానికి అజ్ఞాన భూమికలు కూడా కలగవు. ఇక్కడికి మనం ఇంకొక విషయాన్ని వివరంగా తెలుసుకున్నాం. జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ, వీటిని ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి పరిశీలిద్దాం, కొంచెం అవగాహన వస్తుంది. ఒక ఊరు ఉన్నది. ఆ ఊరిని 3 భాగాలు చేద్దాం. ఎలక్ట్రిసిటీ సప్లై ఊరంతటికి ఒకసారి ఇస్తారు. అంటే లోపల భాగానికి, మధ్య భాగానికి, ఈ చివరి ఎడ్జెస్లో ఉన్న భాగానికి. ఈ చివరి వీధులన్నీ ఒక భాగం కింద ట్రీట్ చేద్దాం. తర్వాత మధ్య వీధులన్నీ ఒక భాగం కింద ట్రీట్ చేద్దాం. ఇంకా వెరీ సెంటర్లో ఒకటే ఒక హౌసు, ఏ పంచాయతీ హౌసో లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫీసో, అక్కడ ఏమీ గ్రైండర్లు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, మోటార్లు ఏమీ ఉండవు, ఓన్లీ ఒక బల్బ్ మాత్రమే ఉంటుంది అనుకుందాం. ఇది ఒకటో భాగం. మధ్య వీధులన్నీ రెండవ భాగం. ఈ వీధులు ఉన్న ఇళ్లల్లో అన్ని ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే లైట్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు అలాంటివన్నీ ఉంటాయి. అలాగే ఊరు చివరిగా ఉన్నటువంటి వీధుల్లో కూడా అన్ని యంత్రాలు పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు విద్యుత్ సప్లై
3 భాగాలకి ఒకేసారి ఇస్తారు. అప్పుడు ఈ ఏరియాలో ఉండేటటువంటి ఇళ్లల్లో ఉన్న యంత్రాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్న యంత్రాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఈ సెంటర్లో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉండే దీపం కూడా వెలుగుతూ ఉంటుంది. కొంతసేపు అయిన తర్వాత చివరి భాగానికి విద్యుత్ సరఫరా స్టాప్ చేశారు. అప్పుడు చివరి భాగంలో ఉండేటటువంటి యంత్రాలన్నీ కూడా జడం అయిపోతాయి, పనిచేయవు. మధ్య భాగంలో ఉండేటటువంటి ఇంకా సెంటర్లో ఇంట్లో ఉండేటువంటి ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఈ 2 భాగాల్లో ఉండే యంత్రాలు మాత్రమే పనిచేస్తాయి. చివరి భాగంలో ఉండే యంత్రాలన్నీ జడం అయిపోతాయి. మరి కాసేపు అయిన తర్వాత 2వ భాగానికి కూడా విద్యుత్ సరఫరా నిలుపు చేశారు. అంటే 3వ భాగంలోని 2వ భాగంలోని చివరి వీధుల్లోని మధ్య వీధుల్లోని ఉండే యంత్రాలన్నీ కూడా జడములైపోయి పనిచేయటం లేదు. సెంటర్లో ఉండే ఆ ఇంట్లో ఉండే లైటు మాత్రమే వెలుగుతున్నది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత 3 భాగాలకి సప్లై ఇచ్చారు. ఇలా ఇస్తూ ఉంటారు. ఇది ఎందుకు చెప్పానంటే 3వ భాగాన్ని స్థూల శరీరం అనుకోండి. దీంట్లో కన్ను, చెవు, ముక్కు, చర్మము, కాళ్ళు, చేతులు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియముల తాలూకా అవయవములు ఉన్నాయి. ఈ చెవి అనే అవయవం, కన్ను అనే అవయవం, ముక్కు అనే అవయవం, చేతులు, కాళ్ళు, ఈ పైన ఉన్నటువంటి స్థూల శరీర అవయవాలన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఇందులో ఉండే యంత్రాలతో సమానం. పైన ఉన్నది స్థూల శరీరం అనుకుందాం. 2వ భాగాన్ని సూక్ష్మ శరీరం అనుకోండి. దాంట్లో ఇంద్రియ శక్తులు ఉన్నాయి. చూసే శక్తి, వినే శక్తి, శక్తులు 19 శక్తులు కలిపి సూక్ష్మ శరీరం కదా. కాబట్టి 2వ భాగాన్ని సూక్ష్మ శరీరం అనుకుందాం. 3వ భాగం అంటే కారణ శరీరం. అక్కడ ఇంద్రియ శక్తులు లేవు, అవయవములు కూడా లేవు. అవయవములు లేవు, ఇంద్రియ శక్తులు లేవు. 3వ భాగం కారణ శరీరం. ఇప్పుడు 3 భాగములకి సప్లై ఇస్తే అది జాగ్రత్త అవస్థకి సమానం. విద్యుత్ సరఫరా 3 భాగములకి ఒకేసారి ఇస్తే ఆ టైము జాగ్రత్త అవస్థ లాంటిది. ఎలాగో చూద్దాం. ఇప్పుడు స్థూల శరీరం ఉంది. స్థూల శరీరంలో చెవి ఉన్నది. చెవి పైన ఉన్న అవయవం. ఈ అవయవం జడము. కన్ను జడము, ముక్కు జడము, నాలుక జడము, చర్మము జడము. ఈ పైన ఉన్నటువంటి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ అవయవములన్నీ కూడా జడములు. ఇవి పనిచేయాలంటే లోపలున్న ఇంద్రియ శక్తులు, సూక్ష్మ శరీరం తాలూకా ఇంద్రియ శక్తులు వీటి లోపల ప్రవేశించాలి. కంటి లోపల చూడగలిగే శక్తి ప్రవేశించినప్పుడే కన్ను పనిచేస్తుంది. చెవితో వినగలిగే శక్తి కలిసి పనిచేస్తేనే చెవి పనిచేస్తుంది. చర్మముతో స్పర్శ శక్తి కలిసి పనిచేస్తేనే చర్మం పనిచేస్తుంది. నాలుకతో రసశక్తి కలిసి పనిచేస్తేనే పనిచేస్తుంది. అంటే పైనున్న అవయవములతో లోపలున్న సూక్ష్మ శరీరం తాలూకా 19 శక్తులు మ్యాచ్ అయ్యి అవి 2 కలిసి పనిచేసినప్పుడే ఈ అవయవములు పనిచేస్తాయి. అంతే కదా. దాని అర్థం ఏమిటి? స్థూల శరీరం సూక్ష్మ శరీరంతో కలిసినప్పుడే పనిచేస్తుంది. అంటే స్థూల శరీరం పనిచేస్తున్నది అంటే, నా నోరు మాట్లాడుతున్నది అంటే, ఈ కర్మేంద్రియం పనిచేస్తున్నది అంటే, నా కళ్ళు చూస్తున్నాయి అంటే, నా చేతులు కదులుతున్నాయి అంటే, నా లోపల ఉన్న సూక్ష్మ శరీరంలో ఇంద్రియ శక్తులు కూడా ఇప్పుడు పనిచేస్తున్నాయి కదా. సూక్ష్మ శరీరంలో శక్తులు, స్థూల శరీరంలో అవయవములు 2 కలిపి పనిచేస్తాయి. అయ్యా, స్థూల శరీరము జడమే, సూక్ష్మ శరీరము జడమే. అవి 2 కలిస్తే మాత్రం ఎందుకు పనిచేస్తాయి? బ్రహ్మ చైతన్యం తాలూకా సప్లై ఉండాలి కదా. ఆ బ్రహ్మ చైతన్యం ఎల్లప్పుడూ పెర్మనెంట్గా కారణ శరీరంతో కనెక్ట్ అయి ఉంటుంది. బ్రహ్మ చైతన్యం ఎల్లప్పుడూ కారణ శరీరంతో తాదాత్మ్యము చెంది, కనెక్ట్ అయ్యి అని ఇంగ్లీష్లో అన్నాను, తెలుగులో తాదాత్మ్యము చెంది, దాంతో ఐక్యము చెంది, దాంట్లో చేరే ఉంటుంది. అంటే ఇప్పుడు కారణ శరీరం కూడా పనిచేయాలి. బ్రహ్మ చైతన్య వ్యాప్తి కారణ శరీరంలో ఎలాగూ ఉంటుంది, సూక్ష్మ శరీరానికి, స్థూల శరీరానికి వ్యాపించింది. అప్పుడే స్థూల శరీరం పనిచేస్తున్నది. అంతేనా? స్థూల శరీరం పనిచేస్తున్నది అంటే సూక్ష్మ శరీరం కూడా పనిచేస్తున్నది. అంటే ఈ రెండింటికి బ్రహ్మ చైతన్యం సప్లై వచ్చింది. అది ఎల్లప్పుడూ కారణ శరీరంతో కనెక్ట్ అయ్యే ఉంటుంది.
అంటే బ్రహ్మ చైతన్యం సప్లై స్థూల శరీరం వరకు వచ్చినప్పుడు స్థూల శరీరం పనిచేస్తున్నది, సూక్ష్మ శరీరం పనిచేస్తున్నది, ఎల్లప్పుడూ కారణ శరీరంతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి కారణ శరీరం కూడా పనిచేస్తున్నది. మొత్తం 3 శరీరాలు పనిచేస్తూ ఉంటే ఈ బాహ్య వ్యవహారాలు జరుగుతున్నాయి. అంటే జాగ్రత్త అవస్థ టైంలో 3 శరీరాలు పనిచేస్తున్నాయి. ఇది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అవయవములు పనిచేస్తున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రియ శక్తులు పనిచేస్తున్నాయి, కారణ శరీరం కూడా పనిచేస్తున్నది. ఈ విద్యుత్ సరఫరా అన్ని చోట్లకి వెళ్ళినట్టుగా బ్రహ్మ చైతన్యం సప్లై అన్ని చోట్లకి 3 శరీరాలకి వెళ్ళింది. జాగ్రత్త అవస్థ నడుస్తున్నది అంటే ఆ టైంలో 3 శరీరాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు స్వప్నావస్థకు వెళ్దాం. స్వప్నావస్థలో బ్రహ్మ చైతన్యం తాలూకా సప్లై స్థూల శరీరంతో డిస్కనెక్ట్ అవుతుంది. అంటే అందుకే చెప్పాను, విద్యుత్ సరఫరా చివరి వీధులకి నిలుపు చేశారు అన్నాను. రెండో భాగంలో ఉండేటటువంటి వీధులకి మధ్య భాగానికి మాత్రమే సరఫరా ఉన్నది. అది స్వప్నావస్థకి సమానం. అంటే బ్రహ్మ చైతన్యం ఎల్లప్పుడూ కారణ శరీరంతో కనెక్ట్ అయి ఉంటుంది. సూక్ష్మ శరీరం వరకు సప్లై వచ్చింది, స్థూల శరీరంతో కనెక్ట్ అవ్వలేదు. కాబట్టి స్థూల శరీర అవయవాలేవి పనిచేయవు, సూక్ష్మ శరీర అవయవాలు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. సూక్ష్మ శరీరం పనిచేసే వ్యవస్థనే స్వప్నము అని అంటాం. జాగ్రత్త అవస్థలో 3 శరీరాలు పనిచేస్తున్నాయి, స్వప్నావస్థలో 2 శరీరాలు పనిచేస్తున్నాయి. సుషుప్త అవస్థకు వచ్చేసరికి బ్రహ్మ చైతన్యం సప్లై సూక్ష్మ శరీరానికి కూడా డిస్కనెక్ట్ అవుతుంది. స్థూల శరీరానికి రాదు, సూక్ష్మ శరీరానికి కూడా రాదు. కేవల కారణ శరీరానికి మాత్రమే బ్రహ్మ చైతన్య తాదాత్మ్యం మిగిలి ఉన్నది. అంటే కారణ శరీరం ఒక్కటే పనిచేయాలి. కారణ శరీరంలో ఇంద్రియములు లేవు, ఇంద్రియతత్వములు వెళ్ళి సూక్ష్మ శరీరంలో ఉన్నాయి, అవయవములు వెళ్ళి స్థూల శరీరంలో ఉన్నాయి. కారణ శరీరంలో ఇంద్రియములు లేవు, అవయవములు లేవు. అందుకే నేను ఈ మధ్య భాగంలో ఇళ్ళు లేవు, ఇక్కడ ఏవి ఎలక్ట్రికల్ సామాన్లు ఏవి కూడా పనిచేసేవి లేవు అని చెప్పాను. యంత్ర పరికరాలన్నీ 2వ భాగంలో ఉన్నాయి, 3వ భాగంలో ఉన్నాయి అన్నాను. మధ్య భాగంలో ఏమీ లేవని చెప్పాను. ఇది కారణ శరీరం అనుకుందాం. ఇది ఒక్కటే పనిచేస్తున్నది. దీని అవస్థ ఏమిటి? కారణ శరీరం అవస్థ. అది వర్క్ చేస్తుంది. దాని వర్కింగ్ కండిషను గాఢ నిద్ర. అసలు గాఢ నిద్ర అనేసరికి మనం రాంగ్ కాన్సెప్ట్లో ఉంటాం. పనిచేసే శరీరం పనిచేయడం మానేసింది అని అనుకుంటాం. అది స్థూల శరీరానికి గాఢ నిద్ర అనుకుంటాం మనం. 2 మిస్అండర్స్టాండింగ్స్. గాఢ నిద్ర స్థూల శరీరాన్ని, శరీరం నిద్రపోతున్నది అంటాం. ఇంతవరకు వర్క్ చేస్తూ ఉండేది ఇప్పుడు వర్క్ చేయడం మానేసింది అంటాం. ఆ 2 స్టేట్మెంట్స్ తప్పే. గాఢ నిద్ర స్థూల శరీరాన్ని కాదు, లోపల ఉండే కారణ శరీరాన్ని. మరి ఈ శరీరం ఏమిటి? దీనికి సప్లై లేక జడం అయిపోయింది. ఇది నిద్రపోవటం లేదు, ఇది జడం అయిపోయింది. దీనికి విద్యుత్ సప్లై లాగా బ్రహ్మ చైతన్యం తాదాత్మ్యం లేక ఇది జడం అయిపోయింది. సూక్ష్మ శరీరం కూడా జడం అయిపోయింది. కారణ శరీరానికి సప్లై ఉన్నది, కారణ శరీరం ఒక్కటి పనిచేస్తున్నది. గాఢ నిద్ర అంటే అక్కడ శరీరం పనిచేస్తున్నది, నిద్రే దాని తాలూకా వర్క్. గాఢ నిద్రే కారణ శరీరం తాలూకా వర్క్. అది వర్కింగ్ కండిషనే. ఏం చేస్తున్నది? గాఢ నిద్ర. గాఢ నిద్ర అనేది కారణ శరీరం వర్క్. అంటే ఇప్పుడు కారణ శరీరం వర్క్ చేస్తున్నది, బ్రహ్మ చైతన్య తాదాత్మ్యం దానికే ఉన్నది, కానీ ఈ శరీరానికి కాదు. కాబట్టి ఈ శరీరానికి నిద్ర కాదు, ఈ శరీరం పని మానేయడం కాదు. ఈ శరీరం సప్లై లేక జడం అయిపోయింది. ఆ శరీరానికి నిద్ర, ఆ శరీరం వర్క్ చేస్తున్నది కాబట్టి గాఢ నిద్ర నడుస్తున్నది. వర్కింగ్ కండిషన్ అనమాట గాఢ నిద్ర. అది కారణ శరీరానికి. మళ్ళీ కాసేపు అయిన తర్వాత బ్రహ్మ చైతన్యం తాలూకా సప్లై సూక్ష్మ శరీరానికి, స్థూల శరీరానికి కనెక్ట్ అయిపోయింది. ఆ కనెక్ట్ అవ్వడానికి పట్టిన టైమే బీడి జాగ్రత్త. గుర్తించారా? ఈ తాదాత్మ్యం, ఈ చైతన్యం సప్లై ఇదంతా ఎవరు చేస్తారు? ఉదాన వాయువు చేస్తుంది. ఈ చైతన్యం సప్లై ఇంద్రియ శక్తులకు ఇవ్వాలి, అంతఃకరణకు వెళ్ళాలి, అంతఃకరణ నుండి ఇంద్రియ శక్తులకు వెళ్ళాలి, ఇంద్రియ శక్తుల నుండి ఈ స్థూల అవయవాలకి రావాలి. అప్పుడే ఇవి పనిచేయడం మొదలు పెడతాయి. ఆ టైం గ్యాప్ ఉన్నదే అది బీడి జాగ్రత్త. అక్కడ ఏ పని చేయదు, ఏ ఇంద్రియములు పనిచేసినట్టుగా
ప్రూఫ్ ఉండదు, సైలెంట్గా ఉంటాం. సో కారణ శరీరం వర్కింగ్ కండిషన్ని ఒక్క శరీరమే పనిచేసి మిగతా 2 శరీరాలు జడములుగా ఉన్నప్పుడు దీన్ని సుషుప్త అవస్థ అన్నాం. సూక్ష్మ శరీరం వర్కింగ్ కండిషన్ని స్వప్నం అన్నాం. అక్కడ 2 శరీరాలు పనిచేస్తాయి, కారణ శరీరం పనిచేస్తుంది, సూక్ష్మ శరీరం పనిచేస్తుంది. స్థూల శరీరం ఒక్కటే జడముగా ఉంటుంది, బాహ్య వ్యవహారాలు ఉండవు, ఇంద్రియ శక్తులు అంతఃకరణ లోపల పనిచేస్తుంది. ఇది స్వప్నావస్థ. 2 శరీరాలు పనిచేస్తాయి. జాగ్రత్త అవస్థకు వస్తే 3 శరీరాలు పనిచేస్తాయి. ఇప్పుడు మనం జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి గురించి ఒక అవగాహనకు వచ్చాం. 3 శరీరాలు పనిచేస్తే జాగ్రత్త అవస్థ, 2 శరీరాలు పనిచేస్తే స్వప్నావస్థ, ఒక్క శరీరమే పనిచేస్తే సుషుప్త అవస్థ. మళ్ళీ 3 శరీరాలు పనిచేస్తూ ఉంటాయి, మళ్ళీ 2 శరీరాలు పనిచేస్తూ ఉంటాయి. అలాగ మారుతూ ఉంటాయి, అవస్థలు మారుతూ ఉంటాయి. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల గురించి అనాత్మ కూటమితో ఆత్మ తాదాత్మ్యము అని ఒక లెసన్ ఉంది కొంచెం ముందుకి. ఆ లెసన్లో ఇంకా పూర్తి వివరాలు అక్కడ తెలుసుకుంటాం. ఇక్కడ కూడా అవసరమైనంత మేరకే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని పరిశీలిస్తాం. ఒక సుబ్బారావు గారు ఉన్నారు. ఆ సుబ్బారావు గారు ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్. ఆయనకి ఏదో భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నీ ఉన్నాయి. ఆయన ఇంట్లో ఉండి భార్య, పిల్లలతో ఇంటి వ్యవహారాలు చెక్క పెట్టేటప్పుడు, ఈ గృహ సంబంధమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పుడు ఆయన్ని ఇంటి యజమానిగా గుర్తిస్తాం. అదే అతను వెళ్ళి స్కూల్లో కూర్చుని హెడ్ మాస్టర్ సీట్లో ఉండి స్కూల్ వ్యవహారాలు చెక్కబెడుతూ ఆ టీచర్లతో, ఆ పిల్లలతో, ఆ పేరెంట్స్ తోటి ఆ స్కూల్ పనులు చేస్తున్నప్పుడు ఆయన్ని ఇంటి యజమాని అనం, హెడ్ మాస్టర్ అంటాం. అదే ఆయన ఊర్లో ఒక దేవాలయంకి ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఆ చైర్మన్ పోస్ట్లో కూర్చుని ఆ ట్రస్టీస్తో మాట్లాడుతూ ఆ దేవాలయ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు, వాటి పనులు చేస్తున్నప్పుడు ఆయన్ని ట్రస్ట్ బోర్డు చైర్మన్గా గుర్తిస్తాం. అదే వ్యక్తి బయట క్లబ్లో ఆయన సెక్రటరీ, క్లబ్ వ్యవహారాలు నిర్వహిస్తున్నప్పుడు ఆయన క్లబ్ సెక్రటరీగా గుర్తిస్తాం. అంటే ఒకే వ్యక్తి వేరువేరు వ్యవహారాలు చేస్తున్నప్పుడు వేరువేరుగా పేర్లు పెట్టి అతన్ని గుర్తించడం జరుగుతున్నది. వ్యక్తి ఒకలే, వ్యవహారాలు మారుతూ ఉంటే వేరువేరు పేర్లు వచ్చాయి. అలాగే శాస్త్రంలో అనేకమైన పేర్లు వినిపిస్తూ ఉంటాయి మీకు. చిదాభాసుడు, ప్రత్యేగాత్మ, విరాట్ పురుషుడు, ప్రాజ్ఞుడు, అవ్యాకృతుడు, మరి ఇలాంటి పేర్లన్నీ వినిపిస్తూ ఉంటే ఈ పేర్లన్నీ ఎవరివి? హిరణ్య గర్భుడు అంటాడు. ఎవరా హిరణ్య గర్భుడు? అది తెలియాలి. ఇంత సృష్టి దగ్గర నుంచి మొదలుపెట్టి టోటల్ శాస్త్రం అంతా మనం నేర్చుకుంటున్నప్పుడు అటువంటి పేర్లన్నీ కూడా ఎవరివి అయి ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి పరిశీలిస్తే దాని అవసరం కూడా ఉన్నది. తర్వాత ముందు ఆ పేర్లు ఎలా వచ్చాయి, ఎవరివి ఆ పేర్లన్నీ అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఇది కొంచెం జటిలం అనిపిస్తుంది, కానీ ఒక్కసారి మనసు పెట్టండి, జటిలం ఏం కాదు. వ్యష్టి, సమష్టి అనే 2 వివరాలు ముందు పరిశీలిద్దాం. ఒక స్థూల శరీరం ఉంది, ఒక మనిషి తాలూకా స్థూల శరీరం, దాన్ని ఇండివిజువల్ బాడీ అందాం. అంటే శాస్త్రంలో వ్యష్టి స్థూల శరీరం, ఇందులో సందేహమేం లేదు కదా, వ్యష్టి స్థూల శరీరం. అదే వ్యక్తి తాలూకా సూక్ష్మ శరీరం తీసుకోండి, ఒక వ్యక్తి తాలూకా సూక్ష్మ శరీరాన్ని ఏమనాలి? వ్యష్టి సూక్ష్మ శరీరం అనాలి. అలాగే ఒక వ్యక్తి తాలూకా కారణ శరీరాన్ని ఏమనాలి? వ్యష్టి కారణ శరీరం అనాలి. ఇది సులభమే. 14 లోకాల్లో ఉండేటటువంటి సమస్త జీవుల తాలూకా స్థూల శరీరాల మొత్తం ఏమండి ఎలా కట్టకట్టేస్తారు? ఇండియా జనాభా ఎంత? 100 కోట్లు. కట్టకట్టారా? పేపర్ అకౌంట్. అందరినీ కలిపి భావన చేసాం అంతే, అందరినీ తీసుకొచ్చి కట్టకట్టేయండి. అలాగే టోటల్ స్థూల శరీరం అంటే ఏమిటి? భావనలో మనం దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం అంతే, అంత కట్టకట్టడం కాదు.
14 లోకాల్లో ఉండే సమస్త ప్రాణుల యొక్క స్థూల శరీరాల మొత్తం దాన్ని సమష్టి స్థూల శరీరం అనొచ్చు కదా. అన్ని ప్రాణుల యొక్క సూక్ష్మ శరీరాల మొత్తం సమష్టి సూక్ష్మ శరీరం, అన్ని ప్రాణుల యొక్క కారణ శరీరాల మొత్తం సమష్టి కారణ శరీరం. ఇందులో డౌట్లు ఏం లేవు. ఇప్పుడు స్థూల శరీరం వర్కింగ్ కండిషన్ని ఏమని పిలుస్తారు? జాగ్రత్త అవస్థ. స్వప్నం అంటే సూక్ష్మ శరీరం వర్కింగ్ కండిషన్, సుషుప్తి అంటే కారణ శరీరం తాలూకా వర్కింగ్ కండిషన్. ఇప్పుడు ఒక స్థూల శరీరం తాలూకా జాగ్రత్త అవస్థని ఏమని పిలవాలి? వ్యష్టి జాగ్రత్త అవస్థ. ఒక సూక్ష్మ శరీరం తాలూకా స్వప్నావస్థని ఏమని పిలవాలి? వ్యష్టి స్వప్నావస్థ, వ్యష్టి సుషుప్తావస్థ. సమష్టి జాగ్రత్త అవస్థ, అన్ని స్థూల శరీరాల మొత్తం జాగ్రత్త అవస్థని సమష్టి జాగ్రత్త అవస్థ, అన్ని సూక్ష్మ శరీరాల మొత్తం స్వప్నావస్థని సమష్టి స్వప్నావస్థ, అన్ని కారణ శరీరాల మొత్తం సుషుప్తావస్థని సమష్టి సుషుప్తావస్థ. ఇందులోని కన్ఫ్యూజన్ లేదు. ఒక వ్యక్తి యొక్క జాగ్రత్త అవస్థ నడుస్తున్నది, అప్పుడు లోపల బ్రహ్మ చైతన్యం ఈ శరీరాలకు కనెక్ట్ అయిందా లేదా, అంటే అది పనిచేస్తున్నదా లేదా, ఈ శరీరం చేత జాగ్రత్త అవస్థ వ్యవహారాలు నడిపిస్తున్నదా లేదా, ఆ లోపల ఉన్న బ్రహ్మ చైతన్యం నేను సుబ్బారావుని, వీళ్ళు నా వాళ్ళు, ఇది నా కోర్టు వ్యవహారం అని పనులు చేస్తున్నదా లేదా. జాగ్రత్త అవస్థను నడిపించే బ్రహ్మ చైతన్యం లోన ఉంది కదా, మరి ఆ టైంలో దానికి ఒక పేరు పెట్టుకోవాలి. అలాగే వ్యష్టి స్వప్నావస్థను నడిపిస్తున్నప్పుడు అదే బ్రహ్మ చైతన్యం వ్యష్టి స్వప్నావస్థను నడిపిస్తుంది, అదే బ్రహ్మ చైతన్యం వ్యష్టి సుషుప్త అవస్థని నడిపిస్తుంది. అలాగే సమష్టి జాగ్రత్త అవస్థలో అన్ని ప్రాణుల తాలూకా శరీరాల లోపల ఉన్న బ్రహ్మ చైతన్యాల మొత్తం అదంతా కూడా సమష్టి జాగ్రత్త అవస్థను నడిపిస్తున్నారు. అలాగే అన్ని సూక్ష్మ శరీరాల తాలూకా స్వప్నావస్థల మొత్తం, అన్ని సూక్ష్మ శరీరాల లోపల ఉండే ఆ బ్రహ్మ చైతన్యాల మొత్తం అది స్వప్నావస్థను నడిపిస్తున్నది. అలాగే సమస్త జీవరాశుల యొక్క శరీరాల లోపల ఉన్న బ్రహ్మ చైతన్యం తాలూకా మొత్తం అది సమష్టి కారణ వ్యవస్థని నడిపిస్తున్నది కదా. అంటే ఇప్పుడు 6 రకాల పనులు వచ్చాయి. ఎవరికి? బ్రహ్మం గారికి, బ్రహ్మ చైతన్యానికి 6 పనులు వచ్చాయి. ఇండివిజువల్ జాగ్రత్త అవస్థ, ఇండివిజువల్ స్వప్నావస్థ, ఇండివిజువల్ సుషుప్తావస్థ, టోటల్ జాగ్రత్త అవస్థ, టోటల్ స్వప్నావస్థ, టోటల్ సుషుప్తావస్థ. ఈ 6ంటిని ఇతను నడిపిస్తున్నాడు. ఒక్కొక్క సందర్భంలో ఈ ఇండియన్స్కి ఇన్ని పేర్లు పెట్టుకునే అలవాటు ఎందుకు వచ్చిందేమో. ఒక్కొక్క సందర్భంలో ఆ బ్రహ్మ చైతన్యానికి ఒక పేరు పెట్టచ్చు కదా, 3 పేర్లు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు 6 3 18 పేర్లు అవ్వాలన్నమాట. దయదలిచి ఆఖరణ మాత్రం ఒక్క పేరే పెట్టాడు. అంటే ఒక 2 తీసేయండి, 16 పేర్లు వచ్చాయి కదా. ఇప్పుడు చూడండి, ఒక శరీరం తాలూకా స్థూల శరీరం తాలూకా జాగ్రత్త అవస్థని నడిపించేటప్పుడు ఆ లోపల ఉన్న బ్రహ్మ చైతన్యాన్ని స్థూల శరీర అభిమాని అంటాడు శాస్త్రంలో. ఇదేదో కొత్త పదం అనుకోకండి. వ్యష్టి స్థూల శరీర అభిమాని అంటాడు. అంటే ఏమీ లేదు, ఆ ఇండివిజువల్ బాడీ స్థూల శరీరం తాలూకా జాగ్రత్త అవస్థ వ్యవహారాలు వాడు ఇవి నావి అనే దృష్టిలో, ఇవే నావి, ఈ పనులు నేను చేస్తున్నాను అని అనుకుని ఆ వ్యవహారాల్లో లీనమై ఉన్నాడు కాబట్టి అభిమాని అన్నాడు. వ్యష్టి జాగ్రత్త అవస్థ అభిమాని, వ్యష్టి స్థూల శరీర అభిమాని. ఆ టైంలో ఆ లోపల బ్రహ్మ చైతన్యాన్ని, ఆ సెట్ ఏమిటి? వ్యష్టి స్థూల శరీరం, దాని జాగ్రత్త అవస్థ, దాన్ని నడిపించే బ్రహ్మ చైతన్యం. ఆ బ్రహ్మ చైతన్యానికి అప్పుడు ఏం పేరు? చిదాభాసుడు, వ్యవహారికుడు, విశ్వసుడు అని పేర్లు. చిదాభాసుడు, వ్యవహారికుడు, విశ్వసుడు. ఇంకా వీటి వ్యుత్పత్తి అర్థాల్లోకి వెళ్తే మన లెసన్స్ ఇంకా పెరిగిపోతాయి. అవన్నీ పుస్తకంలో ఉన్నాయి. ఈ వ్యవహారాలు చేస్తున్నాడు కాబట్టి వ్యవహారికుడు అని ఇలాగ వ్యుత్పత్తి అర్థాలు ఉంటాయి. తర్వాత వ్యష్టి సూక్ష్మ శరీరం, దాని యొక్క స్వప్నావస్థ, వ్యష్టి స్వప్నావస్థ, అది నడిపించేటప్పుడు వ్యష్టి సూక్ష్మ శరీర అభిమాని అంటారు. ఆ లోన నడిపించే బ్రహ్మ చైతన్యాన్ని వ్యష్టి సూక్ష్మ శరీర అభిమాని అంటే
ఈ సూక్ష్మ శరీరం నాది, అది పనిచేసే వ్యవహారాలు నేను చేస్తున్నాను అనే భావనలో చేస్తూ ఉంటాడు అప్పుడు. కాబట్టి వ్యష్టి సూక్ష్మ శరీర అభిమానిగా పనిచేస్తున్నప్పుడు వ్యష్టి స్వప్నావస్థలో ఆ బ్రహ్మ చైతన్యానికి తైజసుడు అంటే తేజస్వరూపం, కాంతి స్వరూపం అన్నమాట. శక్తులు కదా, సూక్ష్మ శరీరం తేజస్ శరీరం అన్నమాట. అందువల్ల తైజసుడు, ప్రాతిభాసికుడు, స్వప్న కల్పితుడు. స్వప్నాన్ని కల్పిస్తాడు, స్వప్నం నిజంగా జరిగేది కాదు, తానే కల్పించుకుంటున్నాడు స్వప్నం. కాబట్టి స్వప్న కల్పితుడు అని పేర్లు. తర్వాత వ్యష్టి కారణ శరీరం, ఆ కారణ శరీరం తాలూకా నిద్రావస్థ గాఢ సుషుప్తి, వ్యష్టి సుషుప్త అవస్థని నడిపించేటప్పుడు వ్యష్టి సుషుప్తి అవస్థ అభిమాని, వ్యష్టి కారణ శరీర అభిమాని. ఆ టైంలో ఆ బ్రహ్మ చైతన్యాన్ని ప్రాజ్ఞుడు. అసలు ఆ సుషుప్తిని తెలుసుకునేవాడు ఎవరు? ఆ బ్రహ్మమే. కాబట్టి ప్రాజ్ఞుడు, ఆనందమయుడు. ఈ బయట వ్యవహారాల తాలూకా ఈ భౌతిక ప్రపంచ దుఃఖాలు ఉన్నాయి కదా, జాగ్రత్త అవస్థ దుఃఖాలు, అవేవి లేకుండా ఉన్నాడు ఆ టైంలో. అందువల్ల ఆనందమయుడు, పారమార్థికుడు. అసలు ఆ టైంలో ఈ అజ్ఞాన భావాలే లేవు, కేవలం బ్రహ్మముగా మిగిలి ఉన్నాడు. కాబట్టి పారమార్థికుడు అని. అంటే వ్యష్టి జాగ్రత్త అవస్థ నడిపించేటప్పుడు విశ్వసుడు, చిదాభాసుడు, వ్యవహారికుడు. వ్యష్టి స్వప్నావస్థ నడిపించేటప్పుడు తైజసుడు, ప్రాతిభాసికుడు, స్వప్న కల్పితుడు. వ్యష్టి సుషుప్త అవస్థను నడిపించేటప్పుడు ప్రాజ్ఞుడు, ఆనందమయుడు, పారమార్థికుడు అని పేర్లు. ఇప్పుడు సమష్టి అంటే ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త జీవరాశుల యొక్క జాగ్రత్త అవస్థని నడిపించేటప్పుడు సమష్టి స్థూల శరీర అభిమాని, సమష్టి స్థూల శరీర అభిమాని సమష్టి జాగ్రత్త అవస్థని నడిపిస్తున్నాడు. అప్పుడు విరాట్ పురుషుడు, వైరాజసుడు, వైశ్వానరుడు అన్ని ప్రాణుల శరీరముల్లో నుండి అనుభవిస్తున్నాడు వైశ్వానరుడు. అలాగే విరాజమానమై ఉన్నాడు, అందుకు వైరాజసుడు. విరాట్ పురుషుడు పెద్ద దేహము కలిగి ఉన్నాడు, ప్రపంచం అంతా దేహము కలిగి ఉన్నాడు. కాబట్టి విరాట్ పురుషుడు. ఆ విధంగా పేర్లు అనమాట. తర్వాత సమష్టి స్వప్నావస్థని సమష్టి సూక్ష్మ శరీరాన్ని నడిపించేటప్పుడు అన్ని ప్రాణుల యొక్క సూక్ష్మ శరీరం సమష్టి సూక్ష్మ శరీరం, సమష్టి సూక్ష్మ శరీర అభిమాని అయి సమష్టి స్వప్నావస్థను నడిపించేటప్పుడు హిరణ్య గర్భుడు. అంటే విశేషమైనటువంటి ఈ జ్ఞానం అంతా కూడా గర్భంలో గలవాడు అని హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ. తర్వాత సూత్రాత్మకుడు. ఈ శరీరాలన్నింటినీ కూడా దండలో గుచ్చినట్టుగా అన్ని శరీరాల్లో ఉండే బ్రహ్మ చైతన్యం, దారం అయితే అన్ని శరీరాలు పూసల్లాగా అయితే ఒక దండలో గుచ్చితే ఈ చైతన్యాలన్నీ బ్రహ్మ చైతన్యాలన్నీ దారంలాగా అయ్యాయి. అలాగా సూత్రాత్మకుడు, ఎందుకంటే సమష్టి సూక్ష్మ శరీరాల తాలూకా వ్యవస్థ నడిపిస్తున్నాడు కాబట్టి సూత్రాత్మకుడు, ప్రాణుడు అని పేర్లు. సమష్టి సుషుప్త అవస్థ. ఏమండి, సమష్టి సుషుప్త అవస్థ ఎప్పుడు ప్రాప్తిస్తుందో మనం ఒక్కసారి పరిశీలిస్తే, మాయ జగత్తు రూపం కోల్పోయి అవ్యక్త రూపంలోకి వెళ్ళిపోయి బ్రహ్మములో ఐక్యమైపోయినప్పుడు జీవులన్నీ అక్కడే ఉంటాయి. అప్పుడు ఎంతకాలం మాయ అలా ఉంటే మళ్ళీ సృష్టి స్టార్ట్ అయ్యే వరకు ఆ టైంలో సమష్టి సుషుప్త అవస్థే అది. ఆ టైంలో నిద్రే, జీవులన్నీ నిద్రపోతున్నాయి అన్నమాట. ఆ టైంలో బ్రహ్మ చైతన్యాన్ని సమష్టి కారణ శరీరాభిమాని సమష్టి సుషుప్త అవస్థను నడిపించేటప్పుడు ఆ టైంలో ఆ బ్రహ్మ చైతన్యాన్ని అవ్యాకృతుడు అని పేరు పెట్టారు. అవ్యక్తంగా ఉన్న రూపం అన్నమాట. అయితే 6 అవస్థలు వచ్చాయి, 6ంటికి 6 మూళ్ళు 18 పేర్లు రావాలి. కానీ ఆ సమష్టి సుషుప్తి అవస్థ అభిమాని సమష్టి కారణ శరీర అభిమాని ఆ టైంలో మాత్రం ఒకటే పేరు, అవ్యాకృతుడు అని. ఇక్కడ ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అసలు ఈ లెసన్ ఏమని ప్రారంభించాం? శరీరము శరీరి అని ప్రారంభించాం. ఏది శరీరం, ఏది శరీరి అనేది పరిశీలించాలి. ఈ స్థూల శరీరం, ఈ దాంట్లో ఉండే సూక్ష్మ శరీరం, దాని లోపల ఉండే కారణ శరీరం, దాని లోపల బ్రహ్మ చైతన్యం. ఇది కదా సెట్ ఒక శరీరానికి. దాంట్లో బ్రహ్మ చైతన్యాన్ని ఒక్కదాన్ని వేరుగా తీయండి,
స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, 3 శరీరాలని లేదా పంచకోశాలని పిలిచిన, 3 శరీరాలను పిలిచిన ఈ సెట్ అంతటినీ కలిపి శరీరము అనాలి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడింటిని కలిపి శరీరము అనాలి. ఇది స్థూల బాడీ అందం. దీని లోపల ఇది సూక్ష్మ బాడీ అందం. దీని లోపల ఇది కారణ శరీరం అందం. దీని లోపల ఇది బ్రహ్మ చైతన్యం అందం. ఇది కారణ శరీరం అందం. ఇది స్థూల శరీరం, ఇది సూక్ష్మ శరీరం, ఇది కారణ శరీరం, ఇది బ్రహ్మ చైతన్యం. ఇందులో బ్రహ్మ చైతన్యం ఒక్కదాన్ని వేరు చేయండి. మిగిలిన 3 శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 కలిపి శరీరము. దాన్నే దేహము, దాన్నే క్షేత్రము అనాలి. ఇది శరీరం అయితే ఇందులో ఉన్నటువంటి ఈ బ్రహ్మ చైతన్యాన్ని ఏమనాలి? శరీరి. ఇది దేహం అయితే ఇతన్ని దేహి అనాలి. ఇది వ్యష్టిలో, మళ్ళీ ఇది వ్యష్టిలో. ఇప్పుడు సమష్టిలో ఆలోచిస్తే అన్ని శరీరాలు మొత్తం తీసుకుంటే టోటల్ స్థూల శరీరాలు, టోటల్ సూక్ష్మ శరీరాలు, టోటల్ కారణ శరీరాల మొత్తం అంతా కలిపి శరీరము. దాంట్లో ఉన్నటువంటి ఆ టోటల్ బ్రహ్మ చైతన్యం అంతటిని కలిపి శరీరి. దేహము, దేహి. ఇది వ్యష్టి శరీరము, అది సమష్టి శరీరము. ఇది వ్యష్టి దేహము, అది సమష్టి దేహము. ఇది శరీరి, దేహి అని అన్నాం. ఇప్పుడు క్షేత్రము. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతజ్జో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. భగవద్గీత 13వ అధ్యాయంలో 2వ శ్లోకం. ఈ శరీరాన్ని క్షేత్రం అంటున్నారు. అది తెలుసుకున్నవాడు, ఈ శరీరాన్ని తెలుసుకుంటున్నవాడు, లోపల ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు. ఈ వివరాలు తెలిసిన వాళ్ళు క్షేత్రజ్ఞ విభాగం తెలిసిన వాళ్ళు అని అంటాడు. ఎందుకు దీన్ని క్షేత్రం అన్నాడు అని ఆలోచిస్తే, జ్ఞానం అనే బీజం వేసి వ్యవసాయం చేయాలి, సాధన చేయాలి. జ్ఞానం అనే బీజం వేసి మోక్షం అనే ఫలం పొందడం కోసం సాధన చేయడానికి అనువైనటువంటి ప్రదేశం ఈ శరీరం. కాబట్టి దీన్ని క్షేత్రం అన్నాడు. ఈ క్షేత్రంలో జ్ఞాన బీజం వేసి సాధన అనే వ్యవసాయ కృషి చేస్తే మోక్షం అనే ఫలం ప్రాప్తిస్తుంది. కాబట్టి దీన్ని క్షేత్రం అన్నాడు. ఈ లోపల ఉన్నవాడు, దీన్ని నడిపించేవాడు క్షేత్రజ్ఞుడు. అయితే మన వాళ్ళు చెప్తూ ఉంటారు, కొబ్బరి కురుడి విడిపోయినట్టు విడిపోతూ ఉండాలి అని ఒక పదం వేస్తూ ఉంటారు జనాలు. పూర్వం నుండి లోకంలో ఇదొక వాక్యం. కొబ్బరి కురుడి విడిపోయినట్టు విడిపోవాలి. ఏమిటి విడిపోవాలి? పెంకు, ఆ లోపల ఆ ముక్క, ఆ రెండు కూడా అంటుకోకుండా విడిపోవాలి. ఇది కురుడి, ఇది పెంకు, ఇవి రెండు అంటుకోకుండా ఇలా విడిపోవాలి. కురుడిలో విడిపోవడం అర్థమైంది. శరీరంలో ఏమిటి విడిపోవాలి అది తెలియాలి కదా. శరీరంలో విడిపోవాలంటే శరీరంలో ఉన్నటువంటి భాగములన్నింటినీ 2 పార్ట్లు చేయాలి. దేన్ని ఎటు వేయాలో తెలియాలి కదా. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఇదంతటినీ ఒక పక్క వేయండి. ఇది పెంకు, కవచం అనండి. బ్రహ్మ చైతన్యం ఒక్కదాన్నే లోపల ఉన్న కురుడిగా భావించండి. ఆ డిటాచ్మెంట్, ఈ రెండింటిని ఎలా విభజించాలి అన్నది తెలియాలి. కవచం ఏది? స్థూల శరీరం కవచమే, సూక్ష్మ శరీరం కవచమే, కారణ శరీరం కూడా కవచమే. ఈ 3 కవచాలని వేరుపరచాలి, బ్రహ్మ చైతన్యాన్ని వేరుపరచాలి. ఇది క్షేత్రము, అది క్షేత్రజ్ఞుడు. ఈ విభజన తెలిసిన వాడికే క్షేత్రజ్ఞ జ్ఞానం తెలిసినట్టు లెక్క. క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ. ఇది భగవద్గీత 13వ అధ్యాయంలో నెక్స్ట్ శ్లోకం. సమస్త క్షేత్రముల్లోని ఉన్నటువంటి ఆ చైతన్యం, ఆ క్షేత్రజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో వాడే నేను అని తెలుసుకో.
కృష్ణ పరమాత్మ డైలాగ్స్ ఏం చెప్తున్నాడు? అన్ని శరీరాల్లో ఉన్న ఆ బ్రహ్మ చైతన్యాన్ని నేను, సమస్త క్షేత్రముల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడిగా నన్ను ఎరుంగుము. క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానం అంటే 3 శరీరాలను వేరుపరిచి బ్రహ్మ చైతన్యాన్ని వేరుపరిచి, అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న లెసన్స్ అన్నింటి తాలూకా ఎసెన్స్ తెలిసి ఉంటే ఇది క్షేత్రజ్ఞ జ్ఞానం, ఇదే వాస్తవమైనటువంటి జ్ఞానం అని చెప్తాడనమాట. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.